హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈ రోజు వీడియోలో ఏ లైన్ కట్ కుర్తీ అయితే ఇక్కడ మనకి అంబ్రెల్లా కట్ కుర్తీకి కింద గేర్ ఎంత వస్తుందో సేమ్ అంతే వచ్చే విధంగా ఏ లైన్ కట్ కుర్తీని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ మనకి ఏ లైన్ కట్ కుర్తీకి ఫ్యాబ్రిక్ అనేది ఎంత తీసుకోవాలి అంటే 2.5 మీటర్లని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 2.5 మీటర్లు. ఇలా 4 వరుసలుగా వేసాను అనమాట. అంటే ఇక్కడ ప్రింట్ని బట్టి వేసాను, నిలువుగా వచ్చే విధంగా వేసాను అనమాట, అడ్డంగా వచ్చే విధంగా వేయలేదు. ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ కనుక చూసుకున్నట్లయితే 2.5 మీటర్లు అనేది ఉంది. తర్వాత దీన్ని 4 వరుసలుగా వేసాను. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ భాగానికి బ్యాక్ భాగానికి కలిపిలా 4 వరుసలుగా వేసుకోవాలి. ఇప్పుడు లెంత్ అనేది ఎంత కావాలో చూసుకోవాలి. ఇక లెంత్ అనేది దాదాపుగా 40 నుండి 45 ఇంచుల మధ్య వరకు తీసుకోవచ్చు అనమాట. ఇక నేను 43 ఇంచులని తీసుకున్నాను. మీకు లెంత్ ఇంకా ఎక్కువ కావాలనుకున్నట్లయితే 45 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇలా 43 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి పైన క్లాత్ అనేది ఉంది కదా, అందులోకి నేను హ్యాండ్స్ భాగాలు తీసుకుంటున్నాను, అంటే ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే మీకు కటింగ్లో మిగిలిన క్లాత్ స్మాల్ హ్యాండ్స్ అనేది వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ని తీసుకుంటాను అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఇక నేను ఎంత తీసుకున్నానంటే లెంత్ అనేది 43 ఇంచులు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మీకు లెంత్ అనేది 43 ఇంచులు తీసుకున్నాను. ప్రింట్ని బట్టి 4 వరుసలుగా వేసాను అనమాట. వేసుకుంటే వెడల్పు అనేది 21 ఇంచు వచ్చింది. మనకి మామూలుగా 25 ఇంచులు రావాలి, అంటే అడ్డంగా వేసుకుంటే వస్తుంది. కాకపోతే ప్రింట్ని బట్టి నిలువుగా వేసాను అనమాట, అడ్డంగా కాకుండా. కాబట్టి 21 ఇంచు అనేది వచ్చింది. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగాన్ని కలిపి 6 ఇంచులు, అంటే నెక్ వెడల్పు 3, షోల్డర్ భాగము 3 ఇంచులు అనమాట. తర్వాత చంక భాగం కనుక తీసుకున్నట్లయితే 6 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ అనేది 6 ఇంచులు తీసుకుంటున్నాను. బ్యాక్ భాగానికి వచ్చేసి 9 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి చెస్ట్ భాగం దగ్గర చుట్టుకొలత వచ్చేసి 38 ఇంచులు అనమాట. దీన్ని 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి 9.5 ఇంచులకి. ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం వేస్ట్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ కొంచెం మార్కింగ్ అనేది కనబడడం లేదు, మళ్ళీ ఇలా రాస్తున్నాను అనమాట. ఇక్కడ మనకి షోల్డర్ భాగం నుంచి వేస్ట్ పాయింట్ అనేది తీసుకోవాలి. షోల్డర్ భాగం నుంచి వేస్ట్ పాయింట్ వచ్చేసి 14 ఇంచులు. ఇలా 14 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ నడుము యొక్క చుట్టుకొలత తీసుకోవాలి. నడుము యొక్క చుట్టుకొలత 34 ఇంచులు. అంటే చెస్ట్ యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుందో దానికంటే 4 ఇంచులు తక్కువ ఉంటుందన్నమాట. ఈ 34 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 8.5 ఇంచులు. ఇలా 8.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మార్కింగ్స్ కలుపుకోవాలి, అంటే చెస్ట్ భాగము నడుం భాగం. ఇలా కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ ఈ నడుం భాగం దగ్గర కూడా 2 ఇంచులు తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి. తర్వాత ఈ చంక భాగం దగ్గర 1.5 ఇంచుకి 1 మార్క్, 1 ఇంచుకి 1 మార్క్ అనేది తీసుకోవాలి. అంటే 1.5 బ్యాక్ భాగానికి 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అనమాట. ఇలా మనకి సగభాగం వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు నడుం భాగం ఉంది కదా, 14 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ మనకి ఏ లైన్ కట్ కుర్తీలో హిప్ పాయింట్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నడుం పాయింట్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ నడుం పాయింట్ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకి 29 ఇంచులు ఉందన్నమాట. కిందికి నడుం భాగం దగ్గర నుండి 29 ఇంచులు ఉందన్నమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ చూసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. మనకి ఏంటంటే ఇలా క్రాస్కి వచ్చినప్పుడు ఎక్కువ వస్తుందన్నమాట. ఇలా చూసుకుంటే సైడ్కి ఎక్కువ వస్తుంది. కాబట్టి మన సైడ్కి ఏంటంటే కార్నర్లో మనం పైకి కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఖర్చు భాగానికి ఒక 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చూడండి, సైడ్ భాగానికి ఇక్కడ నేను దాదాపుగా ఒక 3 ఇంచులు ఇలా పైకి పెట్టాను. ఇలా పైకి పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. మీరు సేమ్ అదే విధంగా స్ట్రైట్గా ఉంచుకుంటే సైడ్ భాగానికి కిందికి వస్తుందన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కటింగ్ అనేది చేశాను. ఈ కింద క్రాస్ కదా, నేను కట్ చేశాను. చూడండి, ఈ విధంగా. అయితే ఇది మామూలుగా ఏ లైన్ కట్ కుర్తీ అనమాట. మన కింద 25 ఇంచుల గేర్ వస్తే మీరు సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు మనకి అంబ్రెల్లా కట్ కుర్తీ అంత గేర్ కావాలి అనుకున్నట్లయితే ఏం చేయాలంటే సేమ్ అలా కట్ చేసాం కదా, ఈ నడుం భాగానికి స్ట్రైట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. తీసుకుని దానికి ఒక 1 ఇంచు పైకి మళ్ళీ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి.
చూడండి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టాను. మార్కింగ్ పెట్టి ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని ఉల్టా వైపు వేసుకోవాలన్నమాట. చూడండి ఇటు నా వైపుగా చూసారా, ఈ స్ట్రైట్గా ఉన్నది నా వైపుగా, గేర్ ఉన్నది కింది వైపు. మనకి కోన్ షేప్ వచ్చింది అంటే సన్నగా వచ్చింది పై వైపు అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ మేర కట్ చేసుకోవాలి. మనం కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ తగ్గించామన్నమాట. చూడండి మన దీని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. మొత్తం ఇక్కడ 4 లేయర్స్ వస్తాయి. మన ఫ్రంట్ భాగానికి 2, బ్యాక్ భాగానికి 2 అనేవి వేసుకోవాలి. చూడండి ఇలా జాయింట్ చేసుకుంటే గేర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనకి 21 ఇంచులు వచ్చింది కదా, మనకి 2 కలిపి వేసుకుంటే మనకి ఇక్కడ 30 ఇంచులు వస్తుంది అనమాట. అంటే గేర్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, దాదాపుగా 10 ఇంచులు అనేది వస్తుంది. మీరు ఏం చేయాలంటే జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ దాదాపుగా 31 ఇంచు అనేది వచ్చింది. ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఈ కటింగ్ క్లాత్ని ఉల్టా వైపు వేసుకోవాలి. అంటే కిందిది పైకి, పైది కిందికి వేసుకోవాలి. చూడండి ఇలా మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల మీకు ఏ లైన్ కట్ కుర్తీ అయినా కూడా మీకు 2.5 మీటర్లలోనే ఫుల్ గేర్ అనేది వస్తుంది. ఇలా చూసుకున్న తర్వాత ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ 2.5 మీటర్లోనే అంబ్రెల్లా కట్ కుర్తీకి గేర్ ఎంత వస్తుందో సేమ్ అంతే వస్తుంది. ఇలా మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. మనకి పైన మిగిలింది కదా క్లాత్, దాని విధంగా 4 వరుసలుగా వేసాను. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ కనుక చూసుకున్నట్లయితే 21 ఇంచులు అనేది ఉంది ఫుల్ హ్యాండ్స్. మీకు ఇంకా ఫుల్ కావాలనుకున్నట్లయితే 25 ఇంచులు కూడా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ క్లాత్ ఇంతే ఉంది కాబట్టి నేను ఇంతే తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 4 ఇంచులు. ఎక్స్ట్రా ఖర్చు 1.5 ఇంచు అనేది తీసుకున్నాను. మీకు ఫుల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే మీకు క్లాత్ ఉంటే కనుక 25 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. 21 తీసుకున్నా కూడా బాగుంటుంది, జస్ట్ కొంచెం తక్కువ ఉంటుందన్నమాట ఫుల్ హ్యాండ్కి. ఇక్కడ కర్వ్ భాగానికి 3 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టాను. దీనిపైన మిడిల్ లూజ్ ఏ విధంగా తెలుసుకోవాలంటే చెస్ట్ లూజ్ 4వ వంతు 9.5 ఇంచులు కదా, అందులో 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి. అంటే 8 ఇంచులు అనమాట. మిడిల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. దీనికి కొంచెం జాయింట్ అనేది పడుతుంది కింద. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తీసుకున్నది 4 వరుసలుగా తీసుకోవాలి. హ్యాండ్ అనేది జాయింట్ 2 వైపులా వచ్చే విధంగా తీసుకుంటున్నాను, ఒక వైపు కాదు 2 వైపులా వచ్చే విధంగా తీసుకుంటున్నాను. మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మిడిల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు, 10 ఇంచులు అనమాట. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనము జాయింట్ అనేది వేస్తాం కాబట్టి కొంచెం ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి సేఫ్టీకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మిడిల్ లూజ్కి హ్యాండ్ లూజ్ ఓకేనా, ఈ విధంగా. తర్వాత ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. మన ఇక్కడ కర్వ్ భాగం ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా ఈ విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా రావాలన్నమాట. మీకు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ కూడా సేమ్ అదే విధంగా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక 1/2 ఇంచు లోపలికి, అది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్. మీకు అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను, ఇప్పుడైతే కటింగ్ చేయట్లేదు. అది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా 2 కలిపిలా కటింగ్ అనేది చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి, మనం జాయింట్ చేస్తాం కాబట్టి ఖర్చులలో తేడా వస్తుంది. మీరు మొత్తం జాయింట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ కావాలంటే కట్ చేసుకొని లెవెల్ అనేది చేసుకోవచ్చు. దీంతో కటింగ్ అనేది పూర్తయింది. చూడండి ఇలా దీన్ని జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. తర్వాత ఇక్కడ మనకి కటింగ్లో మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా, ఇది మనకి నెక్ భాగం వేయడానికి యూజ్ అవుతుంది. దీంతో కటింగ్ అనేది పూర్తయింది. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న ఏ లైన్ కట్ కుర్తీ యొక్క ఫ్రంట్ భాగము మరియు బ్యాక్ భాగము. ఇవి సైడ్కు జాయింట్ చేసిన కాలిస్ కట్ భాగాలు అన్నమాట. తర్వాత వీటికి అటాచ్ చేయాల్సిన ఫుల్ హ్యాండ్స్ భాగాలు. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.